టుడే హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి అండ్ హ్యాష్ మ్యాప్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో హ్యాష్ మ్యాప్ అనేది మ్యాప్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వాడతాం. సో హ్యాష్ మ్యాప్లోని డేటా ఎట్లా స్టోర్ అవుతుందంటే కీ వాల్యూ పెయిర్స్లోని డేటా అనేది స్టోర్ అవుతుంది. సో హ్యాష్ మ్యాప్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే సో కీకి డేటా టైప్ అవ్వాలి అండ్ వాల్యూకి డేటా టైప్ అవ్వాలి అండ్ హ్యాష్ మ్యాప్కి ఒక నేమ్ అవ్వాలి. సో డిఫాల్ట్గా హ్యాష్ మ్యాప్ సైజ్ అనేది 16 ఉంటుంది. సో ఇప్పుడు నేను హ్యాష్ మ్యాప్ సైజ్ అనేది 4 ఇస్తున్నా. నా హ్యాష్ మ్యాప్ ఎట్లా ఉంటుంది 0, 1, 2, 3 ఉంటుంది. సో హ్యాష్ మ్యాప్లోని డేటా ఎట్లా ఇన్సర్ట్ చేస్తామంటే పుట్ అనే మెథడ్ వాడతాం. సో పుట్లో ఏం ఇవ్వాలంటే కీ అనేసి ఇవ్వాలి అండ్ వాల్యూ ఇవ్వాలి. సంథింగ్ నేను A,1 ఇచ్చా. సో A,1 అనేది హ్యాష్ మ్యాప్లో ఎట్లా స్టోర్ అవుతుంది అంటే సో ఇనీషియల్లీ ఈ కీకి ఒక హ్యాష్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సంథింగ్ ఒక 14 అనేది జనరేట్ అయితే సో 14 అనే ఇండెక్స్ ఇక్కడ ఎక్కడైనా ఉందంటే లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 14 అనేది మనం ఇచ్చిన సైజ్తోని డివైడ్ అవుతుంది. సో రిమైనింగ్ ఎంత వస్తుంది 2 వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 దగ్గరికి వెళ్ళి ఈ A,1 అనేది స్టోర్ అవుతుంది. సో B,2 అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అగైన్ ఏమవుతుంది బీకి ఒక హ్యాష్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సంథింగ్ ఈసారి 16 జనరేట్ అయితే అగైన్ 16 అనే ఇండెక్స్ ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి 16 అనేది మనం ఇచ్చిన సైజ్తోనే డివైడ్ అవుతుంది. సో రిమైనింగ్ ఎంత వస్తుంది 0 వస్తుంది రిమైండర్ అనేది. సో ఈ 0 ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి ఏం స్టోర్ అవుతుంది B,2 అనేది స్టోర్ అవుతుంది. సో ఈసారి నేను C,3 ఇస్తున్నా. సో C,3 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అగైన్ ఏమవుతుంది సికి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ అవుతుంది. సంథింగ్ ఈసారి 18 జనరేట్ అయితే అగైన్ 18 అనేది ఇక్కడ ఎక్కడ ఇండెక్స్లో లేదు కాబట్టి 18 అనేది ఈ సైజ్తో డివైడ్ అవుతుంది. సో రిమైండర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. సో అగైన్ 2 దగ్గరికి వెళ్తుంది. ఆల్రెడీ 2 దగ్గర ఒక డేటా అనేది ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక లింక్ లిస్ట్ క్రియేట్ అయ్యి ఆ లింక్ లిస్ట్కి ఏమవుతుంది ఈ C,3 అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక వాల్యూని రిట్రీవ్ చేయాలనుకుంటే ఏ మెథడ్ వాడతామంటే గెట్ మెథడ్ అనేసి వాడతాం. సో గెట్లో ఏమిస్తామంటే కీ ఇవ్వాలి. సో కీ అనేది నేను C ఇచ్చాను అనుకోండి. సో ఈ C అనేది హ్యాష్ మ్యాప్లో ఎట్లా చెక్ చేస్తుంది అగైన్ ఈ Cకి ఒక హ్యాష్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ Cకి హ్యాష్ కోడ్ ఎంత 18 అనుకున్నాం. సో అగైన్ 18 అనే ఇండెక్స్ ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి 18 అనేది సైజ్తోని డివైడ్ అవుతుంది. సో రిమైండర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంది. నేను ఇచ్చా ఇక్కడ C ఇచ్చా, ఇక్కడ ఏముంది A ఉంది. సో కాదు నెక్స్ట్ ఫర్దర్ ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ C అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది 3 అనేది రిటర్న్ చేస్తుంది. సో బోత్ ఇన్సర్షన్ అండ్ రిట్రీవ్కి టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(1).